ఒక ఆడది కాచిన కన్నీటి చుక్క వల్ల యుద్ధాలు, సంగ్రామాలు ఎందుకు జరిగాయి? ఒక ఆడది కార్చిన కన్నీటి చుక్క వల్ల ఒక మగవాడి జీవితం తలరాత ఎందుకలా మారిపోతుంది? ఈ వీడియోలో డెప్త్గా తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక అమ్మాయి కన్నీటికి ఎంత శక్తి ఉంటుందంటే, నువ్వే గనక అమ్మాయి కన్నీటికి కారణమైతే నీ కర్మ తలరాత కూడా మారిపోతుంది. నీ అదృష్టం కూడా దురదృష్టంగా మారిపోతుంది. నీ జీవితపు గమనమే వేరే దారిలోకి వెళ్ళిపోతుంది. అమ్మాయి కన్నీరు చిన్న చుక్క కాదు, అదృష్టాన్ని రాసే శక్తి, కర్మని తిరగరాసే అగ్ని. ఒక అమ్మాయి నిజంగా ఏడ్చినప్పుడు యముడికే బాధేస్తుంది అంటారు. అదే కన్నీరు పాపం చేసిన వారి పయనాన్ని మార్చుతుంది, శాపంలా మారుతుంది. అమ్మాయి కన్నీరు మనిషికి కాదు, కర్మకి సంకేతం. ఎంత పెద్దవాడైనా, ఎంత శక్తివంతుడైనా ఒక అమ్మాయి బాధ ముందర చిన్నవాడే. యముడు ప్రాణం తీస్తాడు, కానీ అమ్మాయి కన్నీరు మనస్సు ప్రాణాన్ని తీస్తుంది. ఒక అమ్మాయి కన్నీరు ఎప్పటికీ వృధా అవ్వదు. సీతమ్మ కన్నీరు రాముడి కోపాన్ని రగిలించింది, హనుమంతుడి శౌర్యాన్ని రెట్టింపు చేసింది. అదే కన్నీరు లంకని దహనం చేసింది. అబ్బాయిలు ఫైటర్స్ అయితే అమ్మాయిలు ఫైటర్స్ని తయారు చేసే శక్తి. మరొక అమ్మాయి కన్నీరు కురుక్షేత్ర యుద్ధాన్ని పుట్టించింది. ద్రౌపది అవమానం ఒకే ఒక్క క్షణం, కానీ దాని ప్రభావం సమస్త ధర్మాన్ని కదిలించింది. ద్రౌపది కన్నీటి చుక్కలు నేల మీద పడలేదు, అవి ప్రతీకారంగా మారాయి. ప్రతి బాణం, ప్రతి గద్దె ఆమె ఆర్తనాదానికి సమాధానం. అమ్మాయి కన్నీరంటే బలహీనత కాదు, ధర్మాన్ని నిలబెట్టే శక్తి. ఒక అమ్మాయి బాధ దేవతల హృదయాన్ని కదిలిస్తుంది. ఆమెని మోసం చేసినవాడు తన అదృష్టాన్ని తానే మోసం చేసుకున్నట్టే. ఒక అమ్మాయి కన్నీటికి ఎంత శక్తి ఉందంటే, ఒక చుక్క భూమిపై పడినా ఆకాశంలోని దేవతలు కూడా తల వంచుతారు. ఎందుకంటే ఆ కన్నీరు బలహీనత కాదు, అది ఆమె మనసు విరిగిన శబ్దం. నువ్వు గనక ఆ కన్నీటికి కారణమైతే నువ్వు మార్చేదేమీ లేదు అనుకుంటావేమో, కానీ నిజానికి నీ కర్మ తలరాతే తిరిగి రాయబడుతుంది. అదృష్టం అనేది మనిషి చేతిలో ఉండదు, కానీ ఒక అమ్మాయి కన్నీటికి కారణమయ్యాక దురదృష్టం మాత్రం నీ నీడలా వెంబడిస్తుంది. చరిత్ర చెబుతుంది, సీతమ్మ కన్నీరు లంకని దహనం చేసింది, ద్రౌపది కన్నీరు కురుక్షేత్ర యుద్ధాన్ని రగిలించింది. ఒక అమ్మాయి బాధ దేవతలని కూడా నిశ్శబ్దంగా చేస్తుంది. అమ్మాయి కన్నీరు ప్రతీకారం కాదు, కానీ అది ప్రపంచంలో ఏ శక్తినైనా మించి పనిచేసే కర్మశక్తి. ఒక అమ్మాయి ఏడుస్తుందంటే అది కేవలం భావోద్వేగం కాదు, అది విశ్వానికిచ్చే సంకేతం, ఇక్కడ అన్యాయం జరిగింది అని. ఆమె నిట్టూర్పులు గాలిలో కలుస్తాయి, కానీ ఆ గాలి చివరికి ఎవరి మీద పడాలో విశ్వానికి బాగా తెలుసు. ఎవరైనా ఆమెను మోసం చేస్తే, ద్రోహం చేస్తే, బాధ పెడితే ఆమె నోరు మూసుకొని ఉండొచ్చు, కానీ కర్మ మాత్రం ఎప్పుడూ మూగగా ఉండదు. కానీ అది తన పని తప్పకుండా చేస్తుంది, సమయం తీసుకుంటుంది, కానీ చేసే ప్రతిఫలం మాత్రం నిన్ను చేరక తప్పదు. అమ్మాయి కన్నీరు నీకు కనిపించకుండా వెళ్ళిపోవచ్చు, కానీ ఆ చుక్కలు నీ జీవితంలో ఎలా తిరిగి రావాలో దానికి తెలుసు. నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. అది శాపం కాదు, ప్రతీకారం కాదు, అది నువ్వే రాసుకున్న నీ కర్మ ఫలితం. కాబట్టి ఆమె కన్నీటిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయద్దు. ఎందుకంటే ఒక అమ్మాయి నిజంగా ఏడిస్తే ఒక మనిషి జీవితం మొత్తం మారిపోవచ్చు, కరిగిపోవచ్చు, లేదా పూర్తిగా నిలిచిపోవచ్చు. పంచభూతాలు కూడా ఆమె కన్నీటి ముందు తల వంచుతాయి. ఆమె కన్నీరు నేలను తాకిన మరుక్షణం భూమి తన కంపనాన్ని మార్చుకుంటుంది. ఇక్కడ అన్యాయం జరిగిందని గుర్తిస్తుంది. నీరు, కన్నీటి వేడి నీటితో కలిసినప్పుడు సముద్రంలా నిశ్శబ్దంలా అవుతుంది, ఆ బాధను అర్థం చేసుకుంటూ. అగ్ని, ఆమె హృదయం మంటైతే అగ్నికి కూడా జ్వాలలు వణుకుతాయి. ఎందుకంటే అగ్నికి తెలిసిన శక్తి కంటే ఆమె బాధలోని శక్తి ఎక్కువ. గాలి, ఆమె నిట్టూర్పు గాలిలో కలిసిన క్షణం వాయువు దిశను మార్చుకుంటుంది, ఆమె బాధను ప్రపంచానికి తీసుకెళ్తూ. ఆకాశం,
ఆమె కన్నీటి ప్రతిధ్వని ఆకాశంలోకి చేరితే బ్రహ్మాండం కూడా నిశ్శబ్దంగా అవుతుంది ఆలకించేలా. మొత్తం పంచభూతాలు మనిషికి తెలియకపోయినా పంచభూతాలు ఆమె కన్నీటి శక్తి ముందు ఎప్పుడూ తల వంచుతాయి. ఒక అమ్మాయి కన్నీరు చిన్న చుక్క కాదు, ఒక యుగాన్ని మార్చే శక్తి. ఆమెని కాపాడండి, గౌరవించండి. ఎందుకంటే ఆమె ఏడిస్తే ఎవడి జీవితంలో ఏ అగ్ని ఎప్పుడు అంటుకుంటుందో ఎవరు చెప్పగలరు? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.